హాయ్ ఫ్రెండ్స్, ఇవ్వండి దోశలు వేద్దాం రేపు పొద్దుట టిఫిన్లోకి అని చెప్పేసి సజ్జలు తీసుకున్నాను. ఒక పావు సజ్జలు, ఒక అర్ధ పావు ఏమో ఇందులో పావులో సగం మినపప్పు, రెండు కలిపి శుభ్రంగా కడిగేస్తాను. ఇప్పుడు ఒక 2 times, అప్పుడు మంచి నీళ్ళు వేసి నానబెట్టేస్తాను. బియ్యం ఏమి వేయట్లేదండి, నేనైతే ఓన్లీ సజ్జలతో ఇలాగా దోశలు వేద్దామని అనుకుంటున్నాను. ఇంకా బియ్యం ఇలాంటివి ఏమి వేయట్లేదు. ఇదిగో ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు వేసి ఇలా నానబెట్టేసుకుందాం. ఇదిగమ్మా మనకి చక్కగా సజ్జలు మినపప్పు బాగా నానిపోయినాయి. ప్రొద్దుటే కదా నిన్న రాత్రి నానబెట్టాము. శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇప్పుడు రుబ్బుకుంటున్నాను. మిక్సీ వేసి బాగా మెత్తగా ఆడేసుకోవాలి. ఇదిగమ్మా గుప్పుడు అటుకులు తీసుకున్నా, శుభ్రంగా కడిగేసాను. ఇది ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను మిక్సీలో. ఓకే, కొంచెం కల్లుప్పు వేస్తున్నానమ్మా తగినంత. ఇప్పుడు మెత్తగా రుబ్బేసుకుంటాను. ఇదిగమ్మా పిండి బాగా మెత్తగా నలిగింది. చక్కగా మనకి సజ్జల పిండి రెడీ, దోశల పిండి. నేను చెప్పిన విధంగా పిండి ప్రిపేర్ చేసుకొని ఇలా వేసుకుంటే దోశలు చాలా బాగా వస్తున్నాయండి.